నిజమేనయ్యా నువ్వు డబ్బు సంపాదించావు, ఏమిటి దక్కింది నీకు? నిజమేనయ్యా సంసారం చేసావు, పిల్లల్ని కన్నావు, పెళ్లిళ్ళు చేసావు, ఏం దక్కింది నీకు? ఏం చేస్తే దక్కుతుందండి అంటే ఆత్మ సాక్షాత్కారం పొందావా? అది పొందకపోతే ఇవన్నీ వృధా. ఆత్మ సాక్షాత్కారం పొందడం అంటే ఒక్కళ్ళమే ఏకాంతంగా కూర్చుని కళ్ళు మూసుకుని నేనెవరని ఆలోచించేయాలి. ఆ నేనుకి పేరు లేదు, మగతనం లేదు, ఆడతనం లేదు, ఏ కులము లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, జాతి లేదు, ఏమీ లేదు. కానీ లోపల నేను అనేది ఉంది. మనం మెలకుగా ఉన్నప్పుడు నేను అంటే అదే, రాత్రి కలగంటున్నప్పుడు నేను అంటే అదే. 3 అవస్థలతో, 3 కాలాలతో, అన్ని వయస్సులతో దేంతోనూ సంబంధం లేకుండా శాశ్వతంగా ఉండేది నేను. ఆ ఆత్మని మనం సాక్షాత్కరించుకునే వరకు ఎన్ని పదవులు నిర్వహించినా, ఎన్ని దానాలు చేసినా, ఎంత సేవ చేసినా మనశ్శాంతి అనేది కలగదు ఖచ్చితంగా.